హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మెయిన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డబుల్ ఫిల్లర్స్ హ్యాండిల్ చేయబోతున్నాం. సో ఈరోజు మనం టేకప్ చేస్తున్న క్వశ్చన్ వచ్చేసి ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చింది. అంటే ఎందుకు ఎస్బీఐ పిఓ మెయిన్స్ తీసుకున్నానంటే మీకు అన్నిటికంటే టఫ్ ఎగ్జామ్ బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎస్బీఐ పిఓ మెయిన్స్, అంతకంటే టఫ్ ఏ ఎగ్జామ్లోనూ ఉండదు. సో ఎస్బీఐ పిఓ మెయిన్స్ 2023లో ఇచ్చిన డబుల్ ఫిల్లర్స్ క్వశ్చన్ ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్నాము. ఓకే, 4 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, సైంటిఫిక్గా ఎట్లా ఆలోచించాలి అనే దాంతో సహా నేను మొత్తం చెప్తాను. సో యాజ్ యూజువల్ ఏ సబ్జెక్ట్ చెప్పినా ఏ టాపిక్ చెప్పినా సరే ఐ కవర్ స్ట్రాటజీ. ఏదో గుడ్డిగా నేను చెప్పేశాను ఆన్సర్ వచ్చేసింది అని కాదు. మీరు ఎలా ఆలోచించాలి, ఆ తరహా క్వశ్చన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఎటువంటి స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలనేది కూడా మీకు రేపొద్దున మన క్లాసెస్లో నేను ఇచ్చే నోట్స్లో ఉంటుంది. ప్రతి టాపిక్కి నేను నోట్స్ ఇస్తాను. ప్రతి టాపిక్ నోట్స్ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. ఆ పీడిఎఫ్స్ అనేవి మీకు యాప్లో ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. సో విల్ ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్. ఓకే, చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఫ్యాకల్టీస్ ఆన్సర్లు చెప్పేస్తున్నారు ఇలాగా అని. ఎందుకు అలా వచ్చింది, అలా ఎందుకు ఆలోచించాలి, అలా ఆలోచించే విధానం ఏంటి అనేది చెప్పట్లేదు. అలా విధానం ఏంటో చెప్పకపోతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారేమో కానీ మెయిన్స్ క్లియర్ చేయలేరు. సో అందుకే నేను డెడికేటెడ్గా మెయిన్స్ ఫోకస్డ్గా సిరీస్ చేస్తున్నాము. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు 30th నవంబర్ వరకు కూడా జరుగుతాయి. ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ ఉంది కాబట్టి అడిషనల్గా యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్బీఓ కూడా పడింది కాబట్టి వీటన్నిటికీ యూజ్ అయ్యేలాగా నేను హై స్టాండర్డ్ మెయిన్స్లో వచ్చే టాపిక్స్ రోజుకొక మోడల్ నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో డబుల్ ఫిల్లర్స్కి వచ్చేసరికి మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి? డబుల్ ఫిల్లర్స్ అంటే ఏంటి? మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్లో ఒక 2 బ్లాంక్స్ వదిలేస్తారు. ఆ 2 బ్లాంక్స్లో 2 డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. అలాగే ఇంకొక ప్యాసేజ్ ఇస్తారు, అందులో కూడా 2 వర్డ్స్ వదిలేస్తారు, 2 బ్లాంక్స్ వదిలేస్తారు, అక్కడ కూడా 2 వర్డ్స్ వస్తాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడొచ్చే వర్డ్స్ సేమ్. ఆ వర్డ్స్ ఏంటి అని మీకు 5 ఆప్షన్స్ ఇచ్చి 5 ఆప్షన్స్లోంచి మీకు ఎంచుకోమని చెప్తారు. సో ఏది ఎంచుకోవాలనేది మీరు ఆలోచించాలి. సో డబుల్ ఫిల్లర్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం, ఫస్ట్ థింగ్, రీడ్ బోత్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. 2 సెంటెన్సెస్ని ఓపిక్గా చదవాలి. చదివేటప్పుడు ఎప్పుడు కూడా మన దృష్టి దేనిపైన ఉండాలమ్మా? ఆన్ ద కాంటెక్స్ట్. అంటే ఏంటి అవి చెప్తున్నాయి, ఏం చెప్పడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి అనేది విడివిడిగా మనం చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే ఆథర్ యొక్క టోన్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఆథర్ పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నారా, న్యూట్రల్గా ఉన్నారా, అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, లీగలా, టెక్నికలా, ఎమోషనలా, ఫినాన్షియలా, స్టోరీ బేస్డా, ఇట్లా ఏంటి అనేది మనం చూడగానే మనకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయగా అదేం పెద్ద కష్టం అనిపించుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రెడిక్ట్ ద బ్లాంక్స్. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే ఇమీడియట్గా ఆప్షన్స్ చూస్తారు. క్వశ్చన్ కంటే ముందు ఆప్షన్స్ చూసే అలవాటు చాలామందిలో ఉంటుంది. నా రికమెండేషన్, ఇలాంటి డబుల్ ఫిల్లర్స్ చేసేటప్పుడు ఆప్షన్స్ చూడకుండా మరి ఏం చేయాలి సార్ అంటే, మీరు ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఓకే, ఆ ప్యాసేజ్ యొక్క కాంటెక్స్ని అర్థం చేసుకొని ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి ఇక్కడ ఇలాంటి పదం వస్తుంది అని మీరు గెస్ చేయాలి. యూ షుడ్ ట్రై టు గెస్. ఏ పదం అనేది ఎగ్జాక్ట్ వర్డ్ గెస్ చేయలేకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక పాజిటివ్ వర్డ్ వస్తుంది, లేదా ఇక్కడ ఒక నెగిటివ్ వర్డ్ వస్తుంది, ఇక్కడ తిట్టే వర్డ్ వస్తుంది, లేదా ఇక్కడ పొగిడే వర్డ్ వస్తుంది అన్నట్టన్నా మీరు గెస్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకేనా? బిఫోర్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్ యూ మస్ట్ ట్రై టు మెంటల్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ దట్ మేక్ సెన్స్. ఏ పదం పెడితే అక్కడ సెట్ అవుతుంది అని మీరు ఆలోచన అయితే చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఏదైతే ఇనీషియల్గా ప్రిడిక్షన్ చేయగలిగారో, ఈ ప్రిడిక్షన్ అనేది బ్లైండ్గా కాదు, గుడ్డిగా కాదు, రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రిడిక్టివిటీ మీకు బిల్డ్ అవుతుంది. కంగారు పడకండి. ఓకే, ఆ ప్రిడిక్షన్ 90% కరెక్ట్ అవుతుంది. సో మీ ప్రిడిక్షన్కి దగ్గరగా ఏ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్లో మాత్రమే మీరు చూస్తే సరిపోతుంది. అయితే ఈ ప్రెడిక్ట్ చేయగలగడం అనేది చాలా కష్టం. ప్రెడిక్ట్ చేయాలి అంటే మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలి. కాంటెక్స్ట్ అర్థమైతే తర్వాత మీరు మెల్లగా ప్రెడిక్ట్ చేయడం అలవాటు చేసుకుంటారు. నేనేం చేస్తానంటే సాల్వ్ చేసేటప్పుడే ఐ విల్ ట్రై టు ప్రిడిక్ట్. నేను ప్రిడిక్ట్ చేసేలాగా చదువుతూ ఆలోచిస్తూ నా మైండ్లో ఏ థాట్ ప్రాసెస్ రన్ అవుతుందో నేను బయటికి చెప్తూ ఉంటాను. అప్పుడు ప్రెడిక్షన్ ఎలా చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? దెన్ అనలైజ్ ఆప్షన్స్. అప్పుడు ఆప్షన్స్ అనలైజ్ చేయండి. ఒక్కొక్క పెయిర్ ఆఫ్ వర్డ్స్ చూడండి, అవి ఫిట్ అవుతున్నాయో లేదా చెక్ చేయండి. అలాగే లాజికల్ కన్సిస్టెన్సీ ఉందా లేదా,
ఓకే, ఓన్లీ గ్రామటికల్ మోడ్లో వెళ్ళకూడదు, లాజికల్గా ఆ సెంటెన్స్ యొక్క ఓవరాల్ కాంటెక్స్ట్లో ఫిట్ అవుతున్నాయో లేదా చెక్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఎలిమినేట్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్, అండ్ ఫైనల్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని దెన్ మీరు ఆప్షన్స్ అనేవి పెట్టాలి. పెట్టిన తర్వాత మరొక్కసారి ఈ వర్డ్స్ పెట్టిన తర్వాత సెంటెన్సెస్ మరొకసారి చదవాలి. చదివితే మీకు కరెక్టా కాదా అని మీకు తెలిసిపోతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటి, కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ ప్రాక్టీస్ చేయాలి. నా ఎడిటోరియల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో 4 సంవత్సరాల నుంచి నేను మీకు చెప్తుంది అదే, గుడ్డిగా బట్టి కొట్టకూడదు, గుడ్డిగా మెమరైజ్ చేయకూడదు. మీరు కాంటెక్చువల్ అండర్స్టాండింగ్, ఆథర్ ఎందుకు చెప్తున్నారు, ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నారు, ఏ సందర్భంలో చెప్తున్నారు అనే దానిపైన దృష్టి పెట్టి చదవాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అది మీరు ఫాలో అయితేనే మీకు వస్తుంది. ఇది ఎలా వస్తుంది, ప్రతిరోజు ఎడిటోరియల్ చదవడం ద్వారా మీకు ఈ స్కిల్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు చాలా సునాయాసంగా ఈ క్వశ్చన్ని మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను స్ట్రాటజీ చెప్పాను. ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ నేను అప్లై చేస్తాను. అప్లై చేసి ఈ స్ట్రాటజీతో మనం ఈ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలమా లేదా అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. యాజ్ షీ డర్ల్డ్ ఇంటూ గ్యాప్ ఇచ్చేసాడు ద డీటెయిల్స్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్ షీ రిమైండ్ డాష్ టు ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ enraptured by the mysteries unfolding before her. సో దీని స్టోరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వొకాబులరీ స్ట్రాంగ్గా ఉంటేనే ఇవి ఫాస్ట్గా చేయగలుగుతారు. స్ట్రాంగ్గా లేకపోతే మీరు స్లో డౌన్ అయిపోతారు. వొకాబులరీ స్ట్రాంగ్గా ఉండాలంటే ప్రతిరోజు ఎడిటోరియల్ ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ ఏం రాశారు, యాజ్ షీ డెల్వ్డ్ ఇంటూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెల్వ్? డెల్వ్ అంటే టు గో డీప్, అంటే ఏదన్నా ఒక విషయంలోకి డీప్గా వెళ్ళడం. లెట్స్ సే వి డెల్వ్డ్ ఇంటూ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా, అంటే యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియాలోకి మనం డీప్గా వెళ్ళి దాని గురించి ఆలోచిస్తున్నాము. సో తను డీప్గా వెళ్ళింది దేంట్లోకి, డాష్ డీటెయిల్స్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుస్క్రిప్ట్. మాన్యుస్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి, హ్యాండ్తో మాన్యువల్గా రాసిన స్క్రిప్ట్. అప్పట్లో ఏదో తాటాకుల మీద రాసేవారు కదా, తాళపత్ర గ్రంథాలు అలా అనేవారు కదా, దాన్ని మాన్యుస్క్రిప్ట్ అంటాం. ఏన్షియంట్ అంటే పురాతన కాలం. సో పురాతన కాలం నాటి మాన్యుస్క్రిప్ట్ డీటెయిల్స్లోకి తను డీప్గా వెళ్ళింది అనే కాంటెక్స్ట్ మనకి కనిపిస్తుంది. ఎటువంటి డీటెయిల్స్ అవుతాయి అది మీరు ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి, ఒకసారి ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏన్షియంట్ అంటున్నాము, మాన్యుస్క్రిప్ట్ అంటున్నాము, అంటే పురాతన కాలం నాటి తాళపత్ర గ్రంథాలు అన్నప్పుడు దాంట్లోకి డెల్వ్ అంటున్నాం, అంటే డీటెయిల్డ్గా వెళ్తుందని. పురాతన కాలం నాటివన్నీ మనకి ఈజీగా సింపుల్గా ఉంటాయా, ఉండవు. సో అవి ఎలా ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, అంతే కదా. కెన్ యూ ప్రిడిక్ట్? ఎస్ యూ కెన్. ప్రాక్టీస్ చేస్తే ప్రిడిక్షన్ వస్తుంది. పురాతన కాలం అంటున్నారు, చేతితో రాసినవి అంటారు, అవి ఈజీగా అర్థం కావు, అవి కొంచెం కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్గా ఉంటాయి. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే ఇక్కడ లెట్స్ ఏ కాంప్లెక్స్ అనే మీనింగ్ ఉన్న వర్డ్ వస్తుంది నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి, షీ రిమైండ్ డాష్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ enraptured బై ద మిస్టరీస్ అన్ఫోల్డింగ్ బిఫోర్ హెర్. అంటే అర్థం ఏంటి, నువ్వు పురాతన కాలం నాటి స్క్రిప్ట్ తీసి చదువుతున్నావు. సో దాంట్లో ఉన్న కాంప్లెక్స్ డీటెయిల్స్ అన్నీ చూస్తుంటే మిస్టరీస్, ఓహో ఇన్ని ఉన్నాయా, ఇన్ని జరుగుతున్నాయా, అన్ఫోల్డింగ్ బిఫోర్ హెర్ అంటే ఏంటి, బయటపడుతున్నాయి. ఒక్కొక్క మిస్టరీని చూసి తను ఏమైంది, ఎన్రాప్చర్ అయింది. ఎన్రాప్చర్ అంటే ఏంటి, సమ్మోహనం, క్యాప్టివేట్ అయిపోయింది, సమ్మోహితురాలైంది. ఓకే. అండ్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైం అన్నారు. ఇప్పుడు మనం ఏదైనా సరే బాగా లీనం అయిపోయామనుకోండి, సమ్మోహితం అయిపోయామనుకోండి, క్యాప్టివేట్ అయిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అసలు టైం ఎలా గడుస్తుందో కూడా మనకు తెలియదు, టైం గడిచిందో లేదో కూడా మనం చూసుకోలేం. సో రిమైండ్ డాష్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటి, టైం అవుతుందా లేదా తెలియకుండా, అంతే కదా, అంటే అన్అవేర్. టైం అవుతుందా లేదా కూడా తెలియకుండా తనకి గడిచిపోతుంది. సో నా మైండ్లోకి నేను ఇక్కడ ఏం గెస్ చేస్తాను, అన్అవేర్. టైం ఎంత అయిందో కూడా చూసుకోవట్లేదు, అలా చదువుతూ దాంట్లో లీనమైపోయింది. దాంట్లోంచి వస్తున్న మిస్టరీస్ అన్నీ కూడా తన కళ్ళ ముందు కదలాడుతున్నాయి అని అర్థం. మీలో కొంతమంది అనుకుంటారు, సార్ ఎగ్జామ్లో ఇంతసేపు ఆలోచించడానికి టైం ఉంటుందా అని. ఇలా ఆలోచించడం అలవాటైన వాడికి అది న్యాచురల్గా ఇన్స్టింక్టివ్గా జరుగుతుంది. నేను ఒక టీచర్గా మీకు చెప్తున్నాను కాబట్టి ప్రతిదీ నా మైండ్లో రన్ అవుతున్న ప్రతిదీ మీకు మెల్లగా చెప్తున్నాను. నేను సాల్వ్ చేసేటప్పుడు నాకు ఇదంతా మైండ్లో ఆటోమేటిక్గా రన్ అవుతుంది. అలా ఆటోమేటిక్గా రన్ అయ్యేలాగా మీ బ్రెయిన్ ట్యూన్ అయితేనే మెయిన్స్ మీరు హ్యాండిల్ చేయగలరు. ఎస్బీఐ పీఓ కానీ, ఐబీపీఎస్ పీఓ కానీ, ఆర్ఆర్బీ పీఓ కానీ ఏవైనా సరే, లేదా క్లర్క్ మెయిన్స్ అయినా సరే, మెయిన్స్ని మీరు కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయాలంటే ఈ లెవెల్లో ఇంగ్లీష్ బిల్డ్ అవ్వాలి. ఇది ఏమైనా భ్రమ విద్య కాదు.
ఈజీగా బిల్డ్ అవుతుంది. నేను చెప్పిన టెక్నిక్స్, నేను చెప్పిన ప్రొసీజర్స్, పద్ధతులు సిన్సియర్గా నన్ను నమ్మి మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఈ లెవెల్కి వచ్చేస్తారు. అలా కాకుండా సగం విని సగం వినకపోతే నేనేమీ చేయలేను. సో ఇది పద్ధతి. ఇప్పుడు నేను ఇమీడియట్గా ఏం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్ నేను ఆప్షన్స్ చూడడం మొదలెడతాను. సో నాకు ఫస్ట్ వర్డ్లో కాంప్లెక్స్ అని కావాలి, సెకండ్ దాంట్లో అనేవేర్ అని కావాలి. సో నేను ఆప్షన్స్ చూసినప్పుడు ఫస్ట్ నాకు ఎనండేటెడ్ కన్స్ట్రక్టివ్ వచ్చింది. ఎనండేటెడ్ అర్థం ఏంటి, ముంచెత్తడం నాకెందుకు, నేను కోరుకుంటుంది ఏంటి, కాంప్లెక్స్ అనే మీనింగ్. రెండోది ఇంట్రికేట్ ఒబ్లీవియస్. ఇంట్రికేట్ అంటేనే కాంప్లెక్స్ అని, డీటెయిల్డ్ అనే మీనింగ్ ఉంది. ఒబ్లీవియస్ అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియనట్టుగా, సేమ్ అనేవేర్ అనే మీనింగ్ వస్తుంది. షీఈస్ ఒబ్లీవియస్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటి, టైం ఎంత అవుతుందో కూడా తెలియనంతగా మునిగిపోయింది అనే మూడ్లోకి వచ్చింది. సో ఇంట్రికేట్ ఒబ్లీవియస్ నాకు సెట్ అవుతున్నాయి. మీకోసం ఎలాగో చెప్తున్నాను కాబట్టి మిగిలిన పదాలు కూడా చెప్పేస్తాను. సెరెండిపిటస్ అంటే ఏంటి, లక్కీగా, అనుకోకుండా, అదృష్టవశాత్తు. ఓకే, ప్లాన్ చేయకుండా, అనుకోకుండా, లక్కీగా, అదృష్టవశాత్తు అనే కాంటెక్స్లో సెరెండిపిటస్ అనే పదాన్ని వాడతాము. సెరెండిపిటస్ అనే పదాన్ని అలాంటి కాంటెక్స్లో మనం వాడుతుంటాం. ఆ తర్వాత రెసిలియంట్ అంటే అర్థం ఏంటి, దెబ్బతిన్నా లేవగలగడాన్ని రెసిలియన్స్ అని చెప్పి అంటాము. ఆ తర్వాత డెలిబరేట్ అన్నారు. డెలిబరేట్ అంటే ఏంటి, ఇంటెన్షనల్ అని. హెజిటెంట్ అంటే కొంచెం క్లారిటీ లేకపోవడం, హెజిటేట్ చేయడం అనే మీనింగ్. ఎస్ట్యూట్ అంటే బాగా తెలివైన వాళ్ళు. ప్రొలిఫిక్ అంటే చాలా. సో ఈసారి పంట ప్రొలిఫిక్గా వచ్చిందంటే చాలా బాగా ఎక్కువగా పండింది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఎలాగో చెప్తున్నాను కాబట్టి వర్డ్స్ అన్నీ మీకు చెప్పేశాను. ఓకేనా. సో నాకు వచ్చిన ఆన్సర్ అంటే ఇంట్రికేట్ ఒబ్లీవియస్. క్రాస్ చెకింగ్ కోసం నేనేం చేస్తాను, ఈ ఆప్షన్ని సెకండ్ సెంటెన్స్లో పెట్టి చూస్తాను. ఓకే, లాస్ట్ ఇన్ ది ఇంట్రికేట్ లాబరింత్ ఆఫ్ హిస్ థాట్స్. ఓకే, లాబరింత్ అంటే అర్థం ఏంటి, ఒక మేజ్ లాగా. మేజ్ అంటే ఎటు వెళ్తామో తెలియదు, ఎలా మీకు రకరకాలుగా ఉంటుంది చూడండి, అటు వెళ్తున్నారు, మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎటు వెళ్తామో తెలియకుండా మనకి ఇలా ఉంటాయి, దాన్ని మేజ్ అంటాం. సో లాబరింత్ అంటే మేజ్ లాంటి. లాబరింత్ ఆఫ్ థాట్స్. మీకు F2 సినిమా చూసుంటే ఒక అబ్బాయి థాట్ ఎలా ఉంటుంది, మైండ్లో ఎలా ఉంటుంది అని చెప్పి వెంకటేష్ మీకు చెప్తాడు ఇంటర్వెల్ టైంలో. అదే ఒక అమ్మాయి ఆలోచన విధానం ఎలా ఉంటుందని చెప్పి కూడా మీకు గ్రాఫిక్స్లో చెప్తారు. సో అమ్మాయి ఆలోచన విధానం, అమ్మాయి థాట్ ప్రాసెస్ అంతా కూడా లాబరింత్ అనమాట. అంత క్లియర్గా ఉండదు, కాంప్లికేటెడ్గా అటు తిప్పి ఇటు తిప్పి ఉంటుంది. సో మన కాంప్లికేటెడ్, కాంప్లెక్స్ అనే మీనింగ్ మళ్ళీ వచ్చేసింది. సో ఇంట్రికేట్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. దెన్ హీ రిమైండ్ డాష్ టు ద బజ్లింగ్ సిటీ అరౌండ్ హిమ్. బజ్లింగ్ అంటే అర్థం ఏంటి, కొంచెం పరిగెడుతున్నా, నాయిజీ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీతో. ఇప్పుడు మన మీరు ఒక విలేజ్కి వెళ్ళారనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది, ఏం జరగదు. సిటీకి వెళ్ళారనుకోండి, ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు బజ్లింగ్ అనే పదాన్ని వాడతాం. సో హీ రిమైండ్ డాష్ అంటే తన చుట్టూ ఎన్నో జరుగుతున్నప్పటికీ తన ఓన్ ఆలోచనలో మునిగిపోయాడు, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా, బయట ఏం జరుగుతుందో తెలియకుండా ఉండిపోయాడు అని చెప్పినట్టు. సో అనేవేర్ అనేది కూడా ఫిట్ అయింది. సో ఒబ్లీవియస్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. సార్ ఒక క్వశ్చన్కి మీరు ఎంతసేపు చెప్తున్నారు, మాకు ఎగ్జామ్లో టైం ఉండదు, అలాంటి లాజికల్ తేకండి. మీకు అర్థం కావడం కోసం నేను నెమ్మదిగా స్లోగా చెప్తున్నాను. నేను ఇంత టైం తీసుకోను, నేను 30 సెకండ్స్ లేదా 1 మినిట్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఓకే, మీరు నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే మీరు 1 to 2 మినిట్స్లో సాల్వ్ చేయగలుగుతారు. మెయిన్స్ లెవెల్లో ఇంగ్లీష్కి వచ్చేసరికి టైం అనేది పారామీటర్ కాదు, యాక్యురసీ పారామీటర్. మీకు టైం ఉంటుంది, మీకు యాక్యురసీ ఉండదు. రీజనింగ్, క్వాంట్ వచ్చేసరికి మీకు టైం కూడా పారామీటర్, ఎందుకంటే లెందీ క్వశ్చన్స్ ఇస్తారు, అది హ్యాండిల్ చేయడానికి మీరు స్ట్రగుల్ అవుతారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి క్వశ్చన్స్ తక్కువే ఉంటాయి, మీకు టైం ఎనఫ్ ఉంటుంది, కానీ కాంప్లెక్సిటీ ఆఫ్ క్వశ్చన్స్ వల్ల మీరు హ్యాండిల్ చేయలేకపోతారు. సో దానికి నేను చెప్తున్న స్ట్రాటజీలు ఫాలో అయితే 100% మీరు సక్సెస్ చూస్తారు. సో స్టే విత్ మీ, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ది మౌంటనియర్స్ అంటే ఎవరు, పర్వతాలు అధిరోహించే వాళ్ళు. వెల్ అవేర్ ఆఫ్ అంటే అన్నీ తెలుసు వాళ్ళకి. ఏం తెలుసు, డాష్ కండిషన్స్ అవైటింగ్ దెమ్. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. పర్వతాలు అధిరోహించే వాళ్ళకి కండిషన్స్ ఎలా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయా? కొండ మీద ఎలా ఉంటుంది, మనకి సరిగ్గా గాలి ఆడకపోవచ్చు, విపరీతమైన చలి ఉండొచ్చు. సో నా మైండ్లోకి వస్తున్న వర్డ్ ఏంటి, హార్ష్. నా మైండ్లోకి హార్ష్ అని లేదా డేంజరస్ అని. ఓకే, హార్ష్ లేదా డేంజరస్, అంతేనా? పర్వతాలు, కొండలు ఎక్కేటప్పుడు మనకి ఫ్రెండ్లీగా, సింపుల్గా ఉంటాయండి, సేఫ్ కండిషన్స్ ఉంటాయండి. హార్ష్ లేదా డేంజరస్ అనే పదాలు నా మైండ్లోకి వస్తున్నాయి. కండిషన్స్ అవైటింగ్ దెమ్. డాష్ ప్లాన్డ్ ఈచ్ స్టెప్ అండ్ టుక్ ఎవ్రీ ప్రికాషన్ టు నావిగేట్ ద ట్రెచరస్ ఎసెంట్. ఎసెంట్ అంటే ఏంటి, పైకి వెళ్ళడాన్ని మనం, ఇది పైకి వెళ్ళడాన్ని ఎసెంట్ అంటాం. ట్రెచరస్ అంటే కొంచెం డేంజరస్. సో నావిగేట్ అంటే ఆ దారులన్నింటినీ దాటుకుంటూ,
ఓకే, వెళ్ళడానికి ప్రతి జాగ్రత్త తీసుకున్నారు మరియు డాష్ ప్లాన్ అంటే అర్థం ఏంటి, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అన్ని రకాలు ఆలోచించి ప్లానింగ్ చేసుకున్నారు అని నేను గెస్ చేస్తాను. మీరు కూడా గెస్ చేయగలుగుతారు. ఇందాకటి క్వశ్చన్ మీరు స్ట్రగుల్ అవ్వచ్చు, కానీ అన్ని వైపుల నుండి ఆలోచించి అన్ని ఆస్పెక్ట్స్ చూసుకొని ప్రతి స్టెప్ని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకని, అక్కడ వెళ్తే చాలా డేంజరస్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇమీడియట్గా ఆప్షన్స్లోకి వెళ్తాను. సో ఆప్షన్స్లోకి వెళ్తే నాకు ఏం కనిపిస్తుంది, ఆప్షన్ ఏలో ఫస్ట్ది హజార్డస్. మరి హజార్డస్ అంటే మీనింగ్ ఏంటి, డేంజరస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం హార్ష్ అని, డేంజరస్ అని. హజార్డస్ ఫిట్ అయింది, మరి రెండోది కూడా ఫిట్ అవ్వాలి కదా, మెటిక్యులస్లీ. సో రెండోది కూడా ఫిట్ అయిందా లేదా, మెటిక్యులస్లీ అంటున్నాం. మరి మెటిక్యులస్లీ అంటే అర్థం ఏంటి, చాలా కేర్ఫుల్గా మంచిగా అన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని అనే మీనింగ్ వస్తుంది. కానీ కేర్ఫుల్గా థరోగా అన్నీ ఆలోచించుకొని అనే మీనింగ్ మనకి మెటిక్యులస్లో వస్తుంది. మనకి అక్కడ కాంటెక్స్లో ఫిట్ అవుతుందా, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఏ ఈజ్ యువర్ ఆన్సర్. అయితే వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఇది సెకండ్ సెంటెన్స్లో కూడా పెట్టి చూద్దాం. సెకండ్ సెంటెన్స్ ఏం చెప్తుంది, ద డాష్ వేస్ట్ డిస్పోజల్ టీమ్, ఓకేనా, డాష్ ఎగ్జిక్యూటెడ్ దేర్ ప్లాన్. ఎటువంటి టీం అమ్మా, హజార్డస్ వేస్ట్. ఇప్పుడు వేస్ట్ అనేది ఎటువంటి వేస్ట్ మనం బయటపడేస్తాము, హజార్డస్ అంటే అర్థం ఏంటి, హార్మ్ఫుల్, డేంజరస్ అని అర్థం. హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ టీమ్ డాష్ ఎగ్జిక్యూటెడ్, దేని ప్లాన్ని చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు, మెటిక్యులస్గా ఎగ్జిక్యూట్ చేశారు, పర్ఫెక్ట్గా సింక్ అయింది, నో ప్రాబ్లం. ఓకే, రైట్. మీకు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెప్పండి, అవి కూడా ఎలా ఎలిమినేట్ చేయవచ్చో చెప్పండి అని మీరు అడగొచ్చు. సో మీరు అడగకపోయినా నేను అది కూడా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, అడ్వెంచర్ కేర్ఫుల్లీ అన్నారు. ఓకే, కేర్ఫుల్లీ ప్లాన్డ్ అనేది కూడా కరెక్టే కదా, ఎస్, కేర్ఫుల్లీ ప్లాన్డ్ అనేది కూడా కరెక్టే. కానీ ఇక్కడ అడ్వెంచర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకని, ఇక్కడ మనకి మౌంటైనియర్స్ వెల్ అవేర్ ఆఫ్ డాష్ కండిషన్స్ అవైటింగ్ దెమ్. మరి మీరు చూడండి, మేము కొండెక్కుతున్నాము, అక్కడ ఉన్న హార్ష్ అంటే నెగిటివ్ టర్మ్ వస్తుందా లేదా, డేంజరస్, హార్ష్ అనేది. కానీ ఇక్కడ అడ్వెంచర్ అనేది నెగిటివ్ వర్డ్ ఏమీ కాదు, అడ్వెంచర్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు. రెండోది అడ్వెంచర్ వేస్ట్ డిస్పోజల్ అంటామా, అనం. సో అందుకు నేను ఆప్షన్ బి ఎలిమినేటెడ్. మనకు ఆల్రెడీ ఆప్షన్ ఏ తెలిసిపోయింది, మీకోసం నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే టాక్సిక్ వేస్ట్ ఫిట్ అవుతుంది, పర్లేదు. కానీ ట్రాజికల్లీ ఎగ్జిక్యూటెడ్ దేర్ ప్లాన్ అంటామా, అనం. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. డి చూడండి, కన్జర్వేటివ్ వేస్ట్ అంటారేంటి, ఎవరన్నా కొట్టేయండి. రిలక్టెంట్లీ అంటే అంత ఇష్టం లేకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు అని అంటామా, అనం. ఎందుకంటే ఇక్కడ ఎంఫసైజింగ్ ఎవ్రీ ప్రికాషన్ టు ప్రివెంట్ ఎన్వైర్న్మెంటల్ కంటామినేషన్, అంటే చాలా జాగ్రత్తగా ఎన్వైర్న్మెంట్కి నష్టం జరగకుండా వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి చేశారని చెప్తున్నారు. మరి పాజిటివ్ వర్డ్ ఉండాలి కదా, రిలక్టెంట్లీ అంటే అంత ఇష్టం లేకుండా అనే మీనింగ్ వస్తుంది. సో అది ఎలిమినేటెడ్. పాల్పబుల్ అంటే అర్థం ఏంటి, ఆబ్వియస్ అని, మనకు తెలుస్తోందని. ఓకే, సంథింగ్ దట్ క్యాన్ బి ఫెల్ట్. ఓకే, టాంజిబుల్ అంటాం చూడండి, టాంజిబుల్, పాల్పబుల్, అది అసలు సింకే కావట్లేదు ఈ కాంటెక్స్తో. యుబిక్విటస్ అంటే ఎవ్రీవేర్, ప్రజెంట్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ యుబిక్విటస్, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది, అక్కడ అస్సలు సింక్ అవ్వట్లేదు. మీకోసం మిగిలిన వర్డ్స్ కూడా నేను చెప్పాను. ఓకే, అదర్వైజ్ ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ అనేది వచ్చేసింది. మూడోది చూడండి, మూడో క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు ఒక పోస్టర్ కనిపిస్తుంది, సార్ దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఏంటది, ఈ కింద ఏం కనిపిస్తుందంటే ఇంగ్లీష్కి 3 కోర్సులు ఉన్నాయి. మరి 3 కోర్సులకి డిఫరెన్స్ ఏంటి సార్ అని. యాక్చువల్గా నేను ఒకే కోర్స్ తీసుకొచ్చాను, విచ్ ఈజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. కానీ స్టూడెంట్స్ వచ్చేసి ఫీజు ఎక్కువ ఎంత చేస్తున్నా ఫీజు ఎక్కువ అంటారు. అందుకు 3 ఆప్షన్స్ తీసుకొచ్చాను. మొదటిది ఇంగ్లీష్ ఫౌండేషన్ ఎవరికి సూట్ అవుతుంది, అబ్సల్యూట్ బిగినర్స్కి. అంటే మేము ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది బ్యాంక్ ప్రిలిమ్స్కి సరిపోతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇది ఎస్ఎస్సి Tier 1 అండ్ Tier 2కి కూడా సరిపోతుంది. ఎస్ఎస్సిలో Tier 1 Tier 2 కూడా పెద్ద అంత హై స్టాండర్డ్ ఏమీ కాదు, బ్యాంకులోనే స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫౌండేషన్ కోర్సు మీకు ఈ 2 ఎగ్జామ్స్కి సరిపోతుంది. బ్యాంక్ అయితే ప్రిలిమ్స్ వరకు, ఎస్ఎస్సికి ప్రిలిమ్స్ Tier 1 అండ్ Tier 2 కూడా పనికొస్తుంది. దెన్ ద సెకండ్ కోర్స్ ఇంగ్లీష్ ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్. ఇందులోకి వచ్చేసరికి బ్యాంక్ ప్రిలిమ్స్తో పాటు బ్యాంక్ మెయిన్స్ లెవెల్ కూడా మనకి యాడ్ అవుతుంది. ప్లస్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సులో మీకు లైవ్ యాక్సెస్ కూడా వస్తుంది. మొదటి కోర్సు ఓన్లీ రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది, రెండో కోర్సు లైవ్ యాక్సెస్ వస్తుంది. దెన్ మూడో కోర్సు, మరి ఈ 2 ఉంటుండగా మళ్ళీ మూడోది ఎందుకు అంటే రెండో దాంట్లో మీకు ప్రిలిమ్స్ లెవెల్ మెయిన్స్ లెవెల్ క్లాసులు వస్తాయి, కానీ టెస్టులు రావు.
మూడో దాంట్లో ఫౌండేషను, అడ్వాన్స్డ్, టెస్ట్ అండ్ డైలీ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. ప్లస్ డైలీ వొకాబులరీ ఫ్రమ్ ఎడిటోరియల్ కూడా చెప్తాను. అది ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం, అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అదే ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్ అయితే 6 months వ్యాలిడిటీ, ఫౌండేషన్ అనేది 4 months వ్యాలిడిటీ ఉంటాయి. సో ఇవి డిఫరెన్సెస్ అమాంగ్ దీస్ కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి. నా రికమెండేషన్ ఈజ్ టు గో విత్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. మీరు ఏదన్నా పని చేస్తే సగం సగం చేయొద్దు. చాలామంది నాకు 3 నెలలకు ఇవ్వండి, 6 నెలలకు ఇవ్వండి అంటారు. ఎందుకు? నన్ను నమ్మి జాబ్ కొట్టేంత వరకు నాతో ట్రావెల్ చేయి, మళ్ళీ అక్కడ ఇక్కడ డబ్బులు కట్టుకోవద్దు, పే చేసుకోవద్దు. ఓకే, యూ స్టే విత్ మీ, స్టిక్ విత్ మీ, యూ విల్ గో విత్ యువర్ డ్రీమ్ జాబ్. ఈ 5,600 నీకు అసలు విషయమే కాదు. ఆ లెవెల్లో నీకు క్లాసెస్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ఉంటుంది, నీ సక్సెస్ చెప్తుంది. వర్త్ వర్మ వర్త్ అంటావు జాయిన్ అయిన తర్వాత. నెక్స్ట్ చూడండి అమ్మా, యాజ్ ద క్రైసిస్ అన్ఫోల్డెడ్. క్రైసిస్ అంటే సంక్షోభం, అన్ఫోల్డ్ అంటే అలా బయటపడుతోంది మెల్లమెల్లగా. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ డాష్ ది కేఓటిక్ సీన్. ఇప్పుడు చూడండి, క్రైసిస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ రెస్పాండర్స్ ఏం చేస్తారు? అక్కడికి వస్తారా రారా? చెప్పండి. అక్కడికి వస్తారు అంటే రావడం. లెట్స్ సే అరైవ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు కదా, రావడం లేదా రీచ్. నేను గెస్ చేస్తున్నాను, ఐఎమ్ గెస్సింగ్ ఇట్. రీచ్ కావచ్చు, అరైవ్ కావచ్చు అనే మీనింగ్ వస్తుంది. విత్ ఎ డాష్ ఎఫర్ట్. ఎటువంటి ఎఫర్ట్ పెడతారు ఆ టైంలో? ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటారు, అంతే కదా. ఎమర్జెన్సీ రెస్పాండర్స్ డిఫికల్ట్ టైమ్స్లో ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ అడుగులు ముందుకు వేసుకొని వస్తారని మనం చెప్పొచ్చా లేదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరి మటుగాలు పని చేస్తారా? ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేస్తారు, కోఆర్డినేట్ చేసుకొని ముందుకి వెళ్తారు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో నాకైతే ఈ 2 వర్డ్స్ మైండ్లో తట్టాయి. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తాను నేను. ఆప్షన్స్ చూస్తే నాకు కోఆర్డినేట్ అనే పదమే క్లియర్గా కనిపిస్తుంది. కోఆర్డినేట్ అనే పదమే కనిపిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ సి చూస్తాను. అందులో సార్ మీరు అరైవ్, రీచ్ అని రాశారు, కానీ ఇక్కడ నావిగేట్ ఉంది కదా. ఎస్, నావిగేట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నీకు నావిగేట్ అంటే ఆ దారిలో వెళ్ళడం. ఓకే, వెళ్ళడం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి? నావిగేట్ అనే పదానికి మీరు మీనింగ్ తీసుకుంటే స్టియర్ త్రూ ఆర్ గో త్రూ డిఫికల్టీస్, అంటే డిఫరెంట్ డిఫికల్ట్ సినారియోస్ నుంచి, డిఫికల్ట్ రూట్స్ నుంచి నువ్వు నావిగేట్ చేసుకుంటూ వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫుల్ ట్రాఫిక్లో చిక్కుకున్నావు, కారులో వెళ్తే లేట్ అవుతుంది, అందుకు నువ్వు బైక్ తీసుకొని యూ నావిగేటెడ్ ద ట్రాఫిక్ అంటాం. ఆ ట్రాఫిక్లోంచి వెళ్ళిపోయావు, ఆ ట్రాఫిక్లోంచి సందుల్లోంచి వచ్చేసావు అని నావిగేట్ అనే పదాన్ని వాడవచ్చు. ఇక్కడేమవుతుంది? ది కేఓటిక్ సీన్. కేఓటిక్ అంటే గందరగోళం. గందరగోళంతో కూడిన ఆ సిచ్యువేషన్లో, ఆ సంక్షోభ సమయంలో ఎమర్జెన్సీ రెస్పాండర్స్ వెతుక్కుంటూ అటు నుంచి ఇటు నుంచి ఇలాగా వచ్చేసారు. సో చివరికి వచ్చేయడమే, కాకపోతే అది ఆ సందుల్లోంచి, గొంతుల్లోంచి, ఆ డిఫికల్టీ నుంచి, ఆ ట్రాఫిక్ నుంచి, ఆ ఇష్యూస్ నుంచి, గందరగోళం నుంచి వచ్చారు అని చెప్పడం. అందుకు నావిగేట్ అనే పదాన్ని వాడారు. సో ఆన్సర్ ఈజ్ సి, నావిగేట్ అండ్ కోఆర్డినేట్. మరి సెకండ్ దాంట్లో కూడా పెట్టి చూద్దామని చెప్పాను, చెక్ చేద్దాం. డ్యూరింగ్ ద కాంప్లెక్స్ సర్జరీ మెడికల్ టీమ్ మెటిక్యులస్లీ డాష్ త్రూ ద డెలికేట్ ప్రొసీజర్. ఆ డెలికేట్ ప్రొసీజర్ గుండా, మెటిక్యులస్ అంటే అర్థమేంటి? కేర్ఫుల్గా ఏం చేశారు? నావిగేట్ చేశారు. నావిగేట్ అంటే వెళ్ళడం, అంటే ఆ పాత్ గుండా వెళ్ళడం, ఆ దారి గుండా వెళ్ళడం. మెడికల్ టీమ్ వెళ్ళడం ఏంటి సార్? అక్కడే ఉంటారు కదా, అక్కడే ఉంటారు. బట్ మీరు ఆ సర్జరీ చేసినప్పుడు ఏ స్టెప్ వేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఫోర్త్ స్టెప్ ఏంటి? మరి ఇది కూడా ఒక పాతే కదా. యూ హ్యావ్ నావిగేటెడ్ త్రూ ద కాంప్లెక్సిటీ అనే మీనింగ్ వస్తుంది. త్రూ ద డెలికేట్ ప్రొసీజర్, ఈచ్ మెంబర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఏ వెల్ డాష్ బ్యాలే ఆఫ్ ఎక్స్పర్టీస్. వెల్ కోఆర్డినేటెడ్, ఎందుకంటే కాంప్లెక్స్ సర్జరీలో మెడికల్ టీమ్ అంటున్నారు, ఒక్కళ్ళైతే కోఆర్డినేషన్ అనే పదం వాడాం. వెన్ యూ టాక్ అబౌట్ టీమ్ అనే పదాన్ని వాడినప్పుడు కోఆర్డినేట్ అనే పదాన్ని వాడతామా వాడమా? ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ. సో ఆన్సర్ ఈజ్ సి. సరే, మీకోసం మిగిలిన వర్డ్స్ కూడా చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ అంటే మీకు తెలుసు. ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్తెండ్. ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్తెండ్. ఇప్పుడు మీకు పూర్వం రోజుల్లో రాజుగారి కోట ఉంటుంది, ఆ కోట చుట్టూ పెద్ద పెద్ద గోడలు పెట్టేవారు, ఫోర్టిఫికేషన్ అంటాం. లేదా ఇప్పుడు మనం తినే ఫుడ్ ఉంటుంది, దాన్ని ఫోర్టిఫైడ్ విత్ మినరల్స్ అంటారు, ఫోర్టిఫైడ్ విత్ విటమిన్స్ అంటారు. సో విటమిన్స్, మినరల్స్తో ఫోర్టిఫై చేయబడ్డ అంటే స్ట్రెంగ్తెన్ చేయబడ్డ అని మీనింగ్.
రెండో చూడండి క్యాప్టివేటెడ్. క్యాప్టివేట్ అంటే ఏంటి? సమ్మోహితులను చేయడం, ఆకట్టుకోవడం, అట్రాక్ట్ చేయడం. మెలీషియస్ అంటే హార్మ్ఫుల్. సేలియంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్, మోస్ట్ ఆబ్వియస్ ఫీచర్స్. కొలాబొరేట్, కోఆర్డినేట్ లాగే కొలాబొరేట్, ఒకరితో ఒకళ్ళు కలిసి పనిచేయడాన్ని కొలాబొరేషన్ అంటాం. ఒక టీమ్గా మనం కొలాబొరేట్ చేసుకుందాం అంటే కలిసి పనిచేయడం. డిస్పరేజ్డ్, డిస్పరేజ్ అంటే అర్థం ఏంటమ్మా? డిస్పరేజ్ అంటే మీనింగ్ ఒకరినొకరిని, ఓకే, డిస్పరేజ్ అంటే కైండ్ ఆఫ్ అవమానించడం, ఓకేనా? ఓకే, అంత విలువ లేదు వీడికి, వీడు తక్కువ వాడు అని చెప్పి తక్కువ చేసి చూడండి డిస్పరేజ్ అంటాము. ప్లాసిడ్, ప్లాసిడ్ అంటే కాము, పీస్ఫుల్. అవేవి ఫిట్ అవ్వవు. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి, నావిగేట్, కోఆర్డినేట్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకసారి మీరు చూస్తే, ఇన్ ద నెగోషియేషన్ స్పెసిఫిక్ క్లాజెస్ were meticulously dash to ensure that no party involved would be dash from their agreed upon responsibilities. మీరు ఒకసారి, నేను ఆప్షన్స్ చూడట్లేదు, ఐఎమ్ ఓన్లీ గెస్సింగ్. నెగోషియేషన్ అంటే అర్థం ఏంటి? చర్చలు. నెగోషియేషన్ అంటే అర్థం ఏంటో బేరసారాలు, చర్చలు అంటాం. బేరసారాలు లేదా చర్చల్ని మనం నెగోషియేషన్ అంటాం కదా. మరి నెగోషియేషన్లో స్పెసిఫిక్ క్లాజెస్, ఒక స్పెసిఫిక్ క్లాజెస్ని మెటిక్యులస్గా అంటే కేర్ఫుల్గా పెట్టారు అనొచ్చు. మెటిక్యులస్గా ఏం చేశారమ్మా? పెట్టారు. ఓకే, మెటిక్యులస్గా ఉంచారు, పెట్టారు, లేదా కనెక్ట్ చేశారు, మెన్షన్ చేశారు, ఇలాంటి పదాలు నా మైండ్లో వస్తున్నాయి. ఓకే, కన్స్ట్రక్ట్ చేశారనే పదాలు నా మైండ్లో వస్తున్నాయి. దేనికి? టు ఎన్ష్యూర్ దట్, ఏం ఎన్ష్యూర్ చేయడానికి? నో పార్టీ. టు ఎన్ష్యూర్ దట్ నో పార్టీ. పార్టీ అంటే ఎవరిక్కడ? ఎవరెవరి మధ్య అయితే నెగోషియేషన్ జరుగుతుందో వాళ్ళు ఇన్వాల్వ్డ్, అందులో ఇన్వాల్వ్ అయిన పార్టీ అంటే ఆ మనుషులు, ఆ వ్యక్తులు వుడ్ బి డాష్ ఫ్రమ్ దర్ అగ్రీడ్ అపాన్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఒప్పుకున్నారో, రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు, ఏ బాధ్యతలు అయితే ఒప్పుకున్నారో, యాక్సెప్ట్ చేశారో, ఓకే, ఏ బాధ్యతలు అయితే యాక్సెప్ట్ చేశారో, రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్ట్ చేశారో, ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి వాళ్ళు తప్పుకోకుండా, పారిపోకుండా, పక్కకి వెళ్ళిపోకుండా, అర్థమైందా? ఓకేనా? వెళ్ళిపోకుండా చూడడం కోసమని, వెళ్ళిపోకుండా చూడడం కోసం అని చెప్పేసి మనకి తప్పించుకోకుండా చూడడం కోసమని. ఇక్కడ ఒక ఆప్షన్ మిస్ అయింది, ఇప్పుడే నేను చూశాను. సో ఆప్షన్ యాడ్ చేస్తున్నాను. అది కరెక్ట్ ఆన్సర్ కాదో మనకు తెలియదు, కానీ చూద్దాం. ఇది ఆప్షన్ ఈ, అది మిస్ చేశారు మన వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇందాక మనం ఏమనుకున్నాము? ఇన్ ద నెగోషియేషన్ స్పెసిఫిక్ క్లాజెస్ ఫర్ మెటిక్యులస్లీ, ఏమన్నాను నేను? మెన్షన్డ్ అని మన మైండ్లో నేను అనుకుంది. పెట్టారు, మెన్షన్ చేశారు, చెప్పారు అనే కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకున్నాం. అలాంటి వర్డ్ ఏముంది? మెటిక్యులస్లీ డీటెయిల్డ్ అన్నారు. ఓకే, రెండోది ఏం చెప్పాను మీకు? వుడ్ బి డాష్ అంటే ఏంటి? వాళ్ళకి ఇచ్చిన బాధ్యత నుండి తప్పుకోకుండా అన్నాను. మరి యాక్సెప్టెడ్ అనేది తప్పుకోవడం కాదు కదా, సో ఇది కాదు నాకు. రెండోది ఇక్కడ పర్ప్లెక్స్డ్ అనే పదం. పర్ప్లెక్స్డ్ అంటే అర్థం ఏంటి? కన్ఫ్యూజ్ అవ్వడం, కన్ఫ్యూజ్ చేయడం. వర్ మెటిక్యులస్లీ పర్ప్లెక్స్డ్ అంటామా? నెగోషియేషన్లో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? ఒక ఇద్దరి మధ్య డీల్ జరుగుతుంది, అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. అగ్రిమెంట్లో డిఫరెంట్ క్లాజెస్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మెన్షన్ చేశారు లేదా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకని? ఏ పార్టీ కూడా అది అగ్రిమెంట్లో ఏదైతే ఒప్పుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యేలాగా, దాని నుంచి వాళ్ళు పారిపోకుండా ఉండేలాగా, అది వాళ్ళు చేసేలాగా ఉంచేందుకు, దాని నుంచి పారిపోకుండా చూసేందుకు క్లాజెస్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టారు అనేది ఆధార్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు నాకు పర్ప్లెక్స్ అనేది ఎందుకు వస్తుంది? కన్ఫ్యూజన్ అనేది ఎందుకు వస్తుంది? ఎవాల్వ్ అంటే పరిణామం చెందడం, అది ఫిట్ అవ్వదు. హింజ్డ్, హింజ్ అంటే డిపెండ్ అవ్వడం, దాని మీద ఆధారపడడం. క్లాజెస్ అన్నీ ఆధారపడతాయి, దేని మీద ఆధారపడతాయి? తప్పు. అబ్ఫస్కేట్ అంటే కన్ఫ్యూజ్ చేసేయడం. మేక్ సంథింగ్ అన్క్లియర్, అది ఫిట్ అవ్వట్లేదు. ఓకే, మెటిక్యులస్లీ కనెక్టెడ్. ఓకే, కనెక్టెడ్ అనేది కొంచెం సింక్ అయ్యేలాగా ఉంది. క్లాజెస్ అన్ని నీట్గా కనెక్ట్ చేశారు అని చెప్పడానికి లైట్గా ఆస్కారం ఉంది, కానీ మనం మెన్షన్డ్ అన్నాము, పర్ఫెక్ట్ ఫిట్ కాదు. బట్ కనెక్టెడ్ అనేది కొంతవరకు పెట్టచ్చు. కానీ నెక్స్ట్ వర్డ్ ఏంటి? వుడ్ బి కోజిటేటెడ్. కోజిటేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. కోజిటేట్ అంటే, ఓకేనా, కోజిటేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డీప్గా థింక్ చేయడం. డెల్వ్ అనమాట, ఇందాక చూసిన డెల్వ్ అనే మీనింగ్, సిమిలర్ మీనింగ్. సో టు థింక్ అబౌట్ సంథింగ్ ఇన్ ఏ డీప్ మేనర్.
మరి డీప్ మేనర్లో థింక్ చేయడం ఏంటి? అలా డీప్గా థింక్ చేయకుండా చేయడానికి అంటామేంటి? లేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్టిక్యులేటెడ్ ఎగ్జెంప్టెడ్. ఆర్టిక్యులేట్ అంటే ఏంటి మీనింగ్? ఎక్స్ప్రెస్, క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం. మెన్షన్ సిమిలర్గా వస్తుంది కదా, అది. అలాగే ఎగ్జెంప్టెడ్. ఎగ్జెంప్ట్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ నుంచి వాళ్ళు ఎగ్జంప్షన్ తీసుకోకుండా, దాని నుంచి ఎస్కేప్ అయిపోకుండా, ఓకే, ఆబ్లిగేషన్ నుంచి పారిపోకుండా చూడడం అనేది జరిగింది. అప్పుడు ఆన్సర్ ఆర్టిక్యులేటెడ్ ఎగ్జెంప్టెడ్. ఇప్పుడు దాన్ని ఆప్షన్స్లో పెట్టండి. ద లా క్లియర్లీ ఆర్టిక్యులేటెడ్, ఎస్ పర్ఫెక్ట్. సెకండ్ దాంట్లో చెక్ చేస్తున్నాను నేను. క్లియర్గా కండిషన్స్ని ఆర్టిక్యులేట్ చేసింది. అండర్ విచ్ బిజినెసెస్ కుడ్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ ఆబ్లిగేషన్స్, పర్ఫెక్ట్లీ ఫిట్ అవుతుంది. సో మై ఆన్సర్ ఈజ్ ఈ. ఇక్కడ నేను చేసింది ఏంటి? ప్రతి క్వశ్చన్కి కూడా కాంటెక్చువల్గా నేను గెస్ చేయడానికి ట్రై చేశాను. ఇలా చేయడం వల్ల మీకు ఏమొస్తుందంటే 100% యాక్యురసీ. ఇంగ్లీష్లో కూడా మీకు 100% యాక్యురసీ అనేది వస్తుంది. గుడ్డిగా ఆప్షన్స్ చూసి గాబర్లో అటు ఇటు పెట్టేశారంటే పెడతారు, తప్పులు అవుతాయి. నేను చెప్పినప్పుడు మీకు టైం పడుతుంది, కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని ఎవడు కొట్టలేడు. ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఇంగ్లీష్ అనేది మనకి ఒక చాలా ఈజీ సబ్జెక్ట్. దాన్ని సరైన విధంగా నేర్చుకుంటే, అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఫ్యాకల్టీ కూడా దీనికి న్యాయం చేయట్లేదు. అందుకే నేను సివిల్స్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఖాళీ లేదు అక్కడ. ఐఎమ్ టీచింగ్ ఎకానమీ, ఎథిక్స్, సొసైటీ, సోషియాలజీ, పాలిటీ, అలాగే పొలిటికల్ సైన్స్, ఇన్ని సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను మా సివిల్ స్టూడెంట్స్కి. స్టిల్ నేను టైం కుదుర్చుకొని బ్యాంక్ ఎస్ఎస్సి సెగ్మెంట్కి ఇంగ్లీష్కి అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, పేరు మోసిన ఇన్స్టిట్యూట్లు, వేల కొద్దీ జాబులు వస్తున్న ఇన్స్టిట్యూట్లో కూడా మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ని హ్యాండిల్ చేసే సత్తా ఉన్న ఫ్యాకల్టీ, ఆ డెప్త్లో ఉన్న ఫ్యాకల్టీ కనబడట్లేదు. నాకు తెలుస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా ప్రిలిమ్స్ మెటీరియల్, ప్రిలిమ్స్ క్వశ్చన్లు, ఈజీ క్వశ్చన్లు హ్యాండిల్ చేసేయడమే తప్పితే మెయిన్స్ క్వశ్చన్లు హ్యాండిల్ చేస్తున్న వాళ్ళే లేరు. చేసినా దాని ఒక పద్ధతిగా, సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా డీల్ చేయడం అనేది నాకు కనపట్లేదు. సో అందుకు ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని నాకు స్ట్రాంగ్గా అనిపించింది. సో టైం కుదుర్చుకొని మరి నేను దీనికి వస్తున్నాను అండ్ టైం ఇస్తూనే ఉంటాను. నా నుంచి వందల కొద్ది స్టూడెంట్స్ ర్యాంకులు కొడతారు. సో ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ ఇంగ్లీష్, ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బ్లైండ్గా వచ్చి జాయిన్ అయిపోండి. నా రికమెండేషన్ ఈజ్ టు గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. లేదు మీ బడ్జెట్ సహకరించకపోతే గో ఫర్ ఇంగ్లీష్ ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్. అది కూడా సహకరించకపోతే యూ కెన్ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ ఫౌండేషన్. నా రికమెండేషన్ అయితే గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఎందుకంటే రోజు టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తుంది. చాలామంది అనుకుంటారు టెస్టులు మా ఇన్స్టిట్యూట్లో పెడుతున్నాయని. టెస్టుల్లో కూడా క్వాలిటీ ఉండట్లేదు. మీరు రాసిన పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను కదా, నేను పెట్టే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బెటర్ కమ్ హియర్, టేక్ టెస్ట్స్ హియర్. నేను టెస్ట్లో కూడా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. మంచి కంటెంట్ టీం పెట్టాం. సో చాలా బాగుంటాయి టెస్ట్లో, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు పికప్ చేసుకుంటారు. సో మీకు ప్రతి క్లాస్కి నేను పీడిఎఫ్ ఇస్తాను. సో ఇప్పుడు ఇదే నేను క్లాస్లో చెప్పాననుకోండి, మీకు క్లాస్ పీడిఎఫ్లో ఇక్కడ కనిపిస్తున్న వాటితో పాటు అవుతాయి. లైక్ ప్రతి క్వశ్చన్లో ఉన్న మొత్తం వొకాబులరీ కూడా మీకు రివిజన్ కోసం ఇలా నేను క్లాస్లో ఇస్తుంటాను. సో పీడిఎఫ్స్ అనేవి మన అనదర్ అడ్వాంటేజ్. నేను ప్రతి దానికి స్ట్రాటజీ ఇస్తాను. వాటిల్లో ఉన్న వొకాబులరీ మళ్ళీ ఇప్పుడు లిస్ట్ సెపరేట్గా మీరు చదువుకోవడానికి రిఫర్ చేయడానికి 1 వొకాబులరీ, క్వశ్చన్ 2 వొకాబులరీ చూడండి, క్వశ్చన్ 3లో ఉన్న వొకాబులరీ, క్వశ్చన్ 4లో ఉన్న వొకాబులరీ, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇవన్నీ కూడా మళ్ళీ మీ రివిజన్ కోసం మీకు పీడిఎఫ్లో కనిపిస్తుంది. మరొకసారి ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సులన్నీ చూడండి. మనకి 3 రకాల కోర్సులు మనం మెయింటైన్ చేస్తున్నాము. ఫౌండేషన్ కోర్సు, ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్, ఇన్ఫినిటీ. ఫౌండేషన్లో బ్యాంక్ ప్రిలిమ్స్కి, సీజీఎల్ టియర్ 1కి వెళ్తుంది. ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్కి ప్రిలిమ్స్, మెయిన్స్, సీజీఎల్ టియర్ 1, టియర్ 2, యూపీఎస్సీ సీసాట్ లెవెల్ కూడా వస్తుంది. సీసాట్ కావాలన్నా మీరు ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్కి రావాలి. ఓన్లీ ఫౌండేషన్లో మీకు సరిపోదు. ఇన్ఫినిటీలో బ్యాంక్ ప్రిలిమ్స్, మెయిన్స్, సీజీఎల్ టియర్ 1, టియర్ 2 మరియు యూపీఎస్సీ సీసాట్ వస్తాయి. మీకు ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్, ఇన్ఫినిటీ ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఇన్క్లూజన్స్లో డిఫరెన్స్ వస్తుంది. ఫౌండేషన్లో క్లాసులు, క్విజ్లు, పీడిఎఫ్లు మాత్రం ఉంటాయి. దట్టు రికార్డెడ్ వెర్షన్లో వస్తుంది. లేటెస్ట్ క్లాస్లే కానీ రికార్డెడ్, లైవ్ యాక్సెస్ ఉండదు. 4 months వ్యాలిడిటీ ఉంటుంది. 999 ఫీకి వస్తుంది, 999కి. ఫౌండేషన్ ప్లస్ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి క్లాసెస్, క్విజెస్, పీడిఎఫ్స్ వస్తాయి. ఎడిషనల్గా లైవ్ యాక్సెస్ మీకు ఉంటుంది.
వ్యాలిడిటీ కూడా 6 months ఉంటుంది. 2,999 ప్లస్ మెయిన్స్ అనేది ఇక్కడ యాడ్ అయింది. మెయిన్స్కే కష్టం అంతా. దెన్ ఇన్ఫినిటీకి వచ్చేసరికి క్లాసులు, క్విజ్లు, పీడిఎఫ్లతో పాటు డైలీ టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, డైలీ ఎడిటోరియల్ వొకాబులరీ పీడిఎఫ్లు, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ అవుతుంది. ప్లస్ ఇది కూడా మనకి లైవ్ అండ్ రికార్డెడ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం. అది ఇన్ఫినిటీ ప్లాన్ యొక్క గొప్పతనం. సో మనకి 7,000 రూపాయల కోర్సు మీకు 5,600కి వస్తుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ రకంగా ప్రోగ్రామ్స్ ఇవ్వట్లేదు. అందుకే మీకు తెలీదు. ఫీజు చూడగానే ఎక్కువ తక్కువ అనే డైలాగ్స్ పెడతారు. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఏ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది? నా క్వాలిటీలో ఉన్న ఏ ఫ్యాకల్టీ చెప్తున్నారు? అందరూ ఎంతకంటే ఎక్కువ ఫీజులే చార్జ్ చేస్తున్నారు మీ దగ్గర. అది మీకు తెలియట్లేదు. మోసం చేస్తున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. సో దట్స్ ఇట్ అమ్మా. క్లాస్ మొత్తం విన్నవాళ్ళు మీకు ఏమనిపించిందో, అర్థమైందో లేదో కామెంట్స్లో పెట్టండి. టేక్ కేర్.